ఆత్మకూరు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాచాల యుగేందర్ గౌడ్ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ జూరాల ఆయకట్టు రైతులు వెంటనే రైతులకు నీటిని విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో రేపు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దగ్గర టెంట్ వేసుకుని నిరాహార దీక్ష చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పొలిటికల్ జేఏసీ ఆత్మకూరు మండల కార్యదర్శి అక్కల మల్లేష్ గౌడ్ మరియు పొలిటికల్ జేఏసీ కమిటీ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వర్షాలు ఈ సంవత్సరం సమృద్ధిగా కురిసి వరద సమృద్ధిగా వచ్చి అయినప్పటికీ కూడా ఈరోజు రైతులకు సాగునీరు అంత లేదంటే ఈరోజు అధికారుల ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణం అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. మళ్ళీ వరద వచ్చినప్పుడు తీసుకెళ్ళొచ్చు ఎవరైనా. వరద బంద్ అయిన తర్వాత కూడా వేరే నియోజకవర్గ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈరోజు తీసుకుపోవడంతో వేరే జిల్లాలోనూ చిన్న చిన్న కుండలాల నీళ్లు ఉన్నాయి. కానీ జూరాల పక్కల కూతవేటి దూరంలో ఉన్నటువంటి ఈ ఆయకట్టుకు నీళ్ళు లేకపోవడం నిజంగా దౌర్భాగ్యము. నిజంగా ఇదంతా కూడా మనం సిగ్గుపడాల్సిన విషయం ఎవరైనా సరే. అందుకే చెప్తా ఉన్నాం, ఈరోజు బీసీ పొలిటికల్ జేఏసీ నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, రేపు సాయంత్రం లోగా ఈరోజు నీళ్ళు అందకుంటే రేపు బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో వందలాది మంది రైతులు అక్కడే దీక్ష కూర్చుంటాం. నీళ్ళు వచ్చే వరకు కూడా అక్కడ నుంచి లేవని చెప్పి ఈ సందర్భంగా మేము గవర్నమెంట్కి చెప్తా ఉన్నాం. ఎందుకంటే మొన్న నీళ్ళు షార్ట్ అయినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఆ కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత ఇక్కడ మంత్రుల బృందం వెళ్ళింది. మంత్రుల బృందం వెళ్ళి కర్ణాటక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత 4 టీఎంసీల నీళ్ళు ఇడిపించుకోను అని చెప్పి చెప్పిండ్రు వాళ్ళిద్దరు కలిసి. కానీ ఎంత వదిలింది ఇప్పటికీ? 1 టీఎంసీ నీళ్ళు వదిలిండ్రు. దాంట్లో ఇక్కడికి వచ్చే వరకు సగమే వచ్చింది. ఇక్కడ దాంట్లో మళ్ళీ ఇంకా 3 టీఎంసీలు రావాలి కదా. మీరు అనుకున్న ఒప్పందం ప్రకారం, మీరు చేసిన ప్రకటన ప్రకారము పంట చివరి దశలో ఉంది. దాదాపు ఒక 65,000 ఎకరాల ఆయకట్టు ఈరోజు ఎండిపోయే పరిస్థితి ఉంటే ఈరోజు సంబరాలు చేసుకుంటా మీరు తిరుగుతూ ఉన్నారు. ఇది ఏమైనా న్యాయమా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు త్వరగా కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడి 3 టీఎంసీలు అయితే విడుదల చేస్తారో అది ఎలా చేస్తే ఈ యొక్క పంట రైతులు నష్టపోకుండా ఉంటారని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే ఇంకొకటి ఏంటంటే జూరాలలో కూడా ఈ యొక్క పుడిగతీత లేనందువలన దాదాపు ఒక 3 టీఎంసీ నీళ్ళు కూడా నిల్వ లేకుండా పోతా ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క ఎండాకాలంలో అయినా సరే ఆ పుడిగతీత పనులు ప్రారంభించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.